రేపు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది కాలిస్తే చాలండి. మీ కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసొస్తుందనమాట. ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పొచ్చు. ఎందుకు ఇది గుమ్మం దగ్గర కాల్చాలి? అలానే కాకుండా గుమ్మం దగ్గర ఎలాంటి నియమాలను పాటించాలి? శుక్రవారం ఎలాంటి నియమాలను పాటిస్తే మంచిది? ఇదంతా కూడా ఏంటంటే గనక మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే రేపు శుక్రవారం కదా! శుక్రవారం నార్మల్‌గా ఏంటంటే గనక లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజుగా మనం పరిగణిస్తాము. అంటే శుక్రవారానికి అంతటి శక్తి ఉంటుంది. ఆ తల్లికి ఎంతో ఇష్టమైన రోజు ఆ రోజు అనుకుంటూ ఉంటారు కదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అండి మనము గుమ్మం దగ్గర కొన్ని పనులను చేయటం వల్ల, కొన్ని పరిహారాలను చేయటం వల్ల మన ఇల్లు ఏంటంటే గనక స్వర్గంతో సమానంగా మారుతుంది. మన ఇంట్లోకి అంటే మంచి రావాలన్నా మన ఇంట్లో నుంచే వస్తుంది, చెడు రావాలన్నా మన ఇంట్లో నుంచే వస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఏంటంటే గనక ఈ యొక్క పనిని చేయండి. రేపు శుక్రవారం ఎంతలా మంచి ఫలితాలు ఉంటాయంటే గనక అంతలా మంచి ఫలితాలు ఉంటాయండి. మీరేంటంటే గనక ఇది చేసిన తర్వాత తప్పనిసరిగా ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల ఏంటంటే గనక మన ఇంట్లోకి చాలా వరకు కూడా అండి ఏంటంటే నెగిటివిటీ అనేది వస్తుందన్నమాట. అది ఏ రూపంలో వస్తుంది అనేది మనం చెప్పలేము. మనుషుల రూపంలో కూడా నెగిటివిటీ అనేది వస్తుంది. నార్మల్గా గాలి రూపంలో కూడా మన ఇంట్లోకి ఏంటంటే గనక నెగిటివ్ అనేది అంటే ప్రవేశిస్తుందన్నమాట. అలా రాకుండా ఉండాలంటే గనక శుక్రవారం ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఈ పని చెయ్యండి. శుక్రవారం ఏముందండి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలుని బట్టి మీరు చెయ్యండి. కానీ మిట్ట మధ్యాహ్నం మాత్రం చేయకూడదనమాట. అలా చేసినా మనకు ఫలితం అయితే రాదండి. అందుకే ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి. అన్ని వస్తువులు కూడా మన ఇంట్లోనే ఉంటాయి. మనం పెద్దగా ఖర్చు పెట్టి ఏంటంటే కనుక కొనాల్సిన అవసరం కూడా లేదనమాట. శుక్రవారం కాబట్టి మనం ఎలాగో ఇంట్లో పూజ చేసుకుంటాం. అంటే ఉదయాన్నే లేస్తాం, శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుంటాం, ఇంటిని వాకిలినంతా కూడా శుభ్రం చేసుకుంటాం. ఆ తర్వాత గుమ్మాలకు ఏంటంటే కనుక పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్టు పెడతాం. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలన్నా, మన ఇంట్లోకి రావాలన్నా, మన ఇంట్లోకి వస్తుందని కూడా మనం నమ్ముతూ ఉంటారు కదండి కొంతమంది. అందుకే గుమ్మాన్ని చక్కగా అలంకరించడం జరుగుతుందన్నమాట. మన ఇంట్లోకి మంచి కూడా మన గుమ్మం నుంచి వస్తుంది, చెడు కూడా మన గుమ్మం నుంచి వస్తుందన్నమాట. అందుకే గుమ్మం దగ్గర రేపు శుక్రవారం రోజునండి ఇది ఖచ్చితంగా కాల్చుకోండి. ఇది కాల్చడం వల్ల ఏంటంటే గనక మంచి మాత్రం మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది, చెడు అనేది మన ఇంట్లోకి రాదనమాట. అలా రాకుండా ఉందనుకోండి మన ఇంట్లోకి ఏంటంటే గనక దేవతలు ప్రవేశిస్తారు. అలా ప్రవేశిస్తే మనకు సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, బాధలు అనేవి రావన్నమాట. అదే దైవానుగ్రహం లేకపోయినా మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. అలా రాకుండా ఉండాలన్నా, మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలన్నా సరేనండి, తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ పనిని అయితే మీరు ఖచ్చితంగా ఆచరించండి. అంటే చెయ్యండి. దీనివల్ల మంచి జరుగుతుంది, చెడు జరగదు. ఇది చాలా మంది కూడా చేస్తారండి. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మన ఇరుగువారు పొరుగువారు మన ఇంటికి వస్తారు, మన ఇంటిని చూస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మన కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటారండి. ఇది మన ఇంట్లోకి ప్రవేశిస్తే ఏంటంటే కనుక ఇంట్లో అల్లకొల్లోలం అయిపోతుందన్నమాట. అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం బాగుండకపోవటం, ఇల్లు మనకు అనుకూలించకపోవటం, ఇంటి వాతావరణం సరిగ్గా లేక మనం ఇబ్బందులు పడటం, ఇదంతా కూడా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటామన్నమాట. ఏం చేయాలో అర్థం కాదు కదా, ఇంకా చూస్తూ ఉండిపోతూ ఉంటాం. వృధా ఖర్చులు పెరిగిపోతాయి, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి, పిల్లలకు పడకపోవటం, పిల్లలకు అలాగే కాకుండా ఇంట్లో భార్యాభర్తలకు పడకపోవటం, సరిగ్గా ఏంటంటే కనుక అన్యోన్యత లేకపోవటం, ఎప్పుడు గొడవలు అనేవి ఏర్పడటం, మనశ్శాంతి అనేది కరువైపోవటం, సుఖ సంతోషాలు కూడా ఏంటంటే కనుక అస్సలు కూడా అంటే లభించక కరువైపోవటం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా జరగకుండా ఉండాలన్నా, అలానే కాకుండా మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండకుండా ఉండాలన్నా, ఎలాంటి న్యూసెన్స్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉండాలన్నా సరేనండి, ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మం దగ్గర మాత్రం ఇది కాల్చండి. ఇది కాల్చడం వల్ల చెడు అనేది మన ఇంట్లోకి పెద్దగా రాదండి, ఆకర్షించదండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లోకి ఒకవేళ చెడు వచ్చినా కానీ తొలగిపోతుందన్నమాట. ఇది అత్యంత పవిత్రమైన పరిహారం అండి. ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి ఎవరైతే దీన్ని నిష్ట నియమాలతో పాటిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటి పరంగా కూడా వాళ్ళకు చక్కగా అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుందన్నమాట. మీరు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించుకుని ఆ పనంతా కూడా చేసుకుని ఉదయం 11 లోపు పరిహారం చేసుకోండి. కుదరకపోతే సాయంత్రం 5 నుంచి మొదలుకొని రాత్రి 12 లోపు ఎప్పుడైనా చేయొచ్చండి. ఏం కాదు, ఇంకెప్పుడు చేసుకుని సరిపోతుంది. ఏం చేయండి అంటే కనుక ధూపం వేసుకునే పాత్ర కానీ ఒక మట్టి పాత్ర కానీ తీసుకోండి. తీసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, 2 మిరియాలు, అలానే కాకుండా చిటికెడని ఆవాలు. చిటికెడంటే ఒక 5 ఆవాలు వస్తాయి, అన్ని 5 ఆవాలు వచ్చేంత చిటికెడు తీసుకోండి. అందులో కల్లుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది ఒక 5-6 ఉప్పు రాళ్ళు తీసుకోండి. అలా తీసుకొని ఈ మట్టి పాత్రలో పోసేయండి. అలా పోసేసిన తర్వాత ఒక 5-6 కర్పూర బిళ్ళలు కానీ 2-3 కర్పూర బిళ్ళలు కానీ వేయండి. ఇవన్నీ కాలుతాయండి అంటే కనుక కాలుతాయండి. ఎందుకు కాలవు, కాలిపోతాయి. కొంచెం కర్పూర బిళ్ళలు ఎక్కువగా వేసేసి కాల్చామనుకోండి ఖచ్చితంగా కాలుతాయి అనమాట. ఖచ్చితంగా కాలి
మన ఇంట్లోకి ఆ పొగ మొత్తం వెళుతుందనమాట. ఎప్పుడైతే పొగ మన ఇంట్లోకి వెళుతుందో, ఎప్పుడైతే పొగ మన ఇంట్లోకి స్ప్రెడ్ అవుతుందో, అప్పుడేంటంటే మనకి ఇబ్బందనేది ఉండదు. బాధలనేవి రావనమాట. సమస్యలనేవి చాలా తక్కువగా వస్తాయి. ఇబ్బందనేది తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇల్లు మనకు అనుకూలించటానికి బావుంటుంది. ఇంటి పరంగా ఉండే సమస్యల నుంచి మనం విముక్తి కలిగించుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుందనమాట. ఇది కేవలం శుక్రవారం మాత్రమే చేయాలి. మిగతా వారాల్లో చేసుకున్నా ఏం పెద్దగా ఫలితాలైతే రావు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మీరు మిగతా వారాల్లో చేసుకుంటే ఏంటంటే గనక ఈ పరిహారమే పనిచేయదు అసలు నిజం చెప్పాలంటే గనక. అందుకే ఒక శుక్రవారం మాత్రమే చెయ్యాలని మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుంది. మన ఇంట్లో ఏంటంటే గనక జ్యేష్ఠాదేవి ఉందనుకోండి, ఆ జ్యేష్ఠాదేవి అయినా సరేనండి బయటికి వెళ్ళాలంటే శుక్రవారం ఇలాంటి పనులు చేస్తేనే జ్యేష్ఠాదేవి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందనమాట. మరి మీకు కూడా అనుకూలంగా ఉండాలి, ఇల్లు అనుకూలించాలి, ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదండి, మా ఇంటి పైన నడదిస్తుందండి, చెడుదిస్తుందండి, ఎక్కువగా మా ఇంటి పైన ఏడుస్తూ ఉంటారండి, మా ఇంటి పైన కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయండి, అయినా కానీ మేము భరిస్తూ ఉంటాము అంటే చాలా వరకు కూడా మేము అనుభవిస్తూ ఉంటామండి. ఎన్నో కష్టాలండి మా ఇంటి పరంగా మాకైతే. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసుకొని మాకేంటంటే గనక అసలు అలసిపోయి ఇంటికి వస్తామండి. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తెలియకుండానే గొడవలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయండి. అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో మాకు అర్థమే కాదండి అని బాధపడతారండి. అలాంటి వాళ్ళకు కూడా అండి ఇది చేసిన తర్వాత మీకు తెలిసిపోతుందండి. మనం ఇంత చెప్పాల్సిన అవసరమే లేదనమాట. అంటే మీరే అనుకుంటారు నిజంగా అండి మాకు ఉపయోగపడిందండి, మాకు ఫలితం వచ్చిందండి, మా ఇల్లు మాకు అనుకూలించిందండి, మా ఇంటి వాతావరణం బాగుందండి, మాకు ఇబ్బందులు అంటే పెద్దగా లేవండి అనుకుంటారు. ఇంట్లో గొడవలు తగ్గుతాయి, ఇల్లు మీకు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది. ఇంట్లో ఏంటంటే గనక ఐక్యమత్యంగా ఉండటం, కలిసిమెలిసి ఉండటం, కొంచెం హ్యాపీనెస్ అనేది ఉండటం, సాడ్నెస్ అనేది తగ్గిపోవటం, మన కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉన్నాయి కదా అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి అంటే గనక ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ ఆవాలు, లవంగాలు, అలానే కాకుండా మిరియాలు, అలానే వచ్చేసి ఏంటంటే గనక యాలకులు, ఉప్పు, ఈ కర్పూరం ఇదంతా కూడా ఉంది కదండి. ఇది అంటే అన్ని కలిపినప్పుడు ఒక తెలియని అద్భుత శక్తి అనేది అక్కడ అంటే ఇలా వస్తుందన్నమాట. ఒక అద్భుత శక్తి అనేది ఏర్పడుతుంది. ఆ అద్భుత శక్తి వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఆ అద్భుత శక్తి వల్ల ఏంటంటే గనక చెప్పాలంటే మన ఇల్లు మనకు అనుకూలించేలాగా, మన ఇంటి వాతావరణం మనకు చక్కగా కలిసి వచ్చేలాగా చేయటానికి ఈ పరిహారం అనేది మనకు చక్కగా పనిచేస్తుంది అనమాట. చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. మనం ఏంటంటే ఇది కాల్చడం వల్ల మనకు మంచి జరుగుతుందా అనుకుంటాం కానీ మన ఇంట్లో మనం సాంబ్రాణితో ఎలా ధూపం వేస్తాం అలానే ధూపం మన ఇంట్లో వేస్తాం అంతే. ఇంకంతకు మించి ఇక్కడ పెద్దగా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే అక్కడ సాంబ్రాణితో నిప్పుల మీద మనం ధూపం వేస్తాం. ఇక్కడ ఏంటంటే గనక మనము ఇవన్నీ కలిపి కాల్చి ఇంట్లో ధూపం అనేది వదులుతామనమాట. అంటే గుమ్మం దగ్గర కాలిస్తే ఆ పొగంతా కూడా మీ ఇంట్లోకి పోయేలాగా చూసుకోండి. అలా కనుక మీ ఇంట్లోకి పోయిందనుకోండి మంచిదండి. ఆ పొగతో పాటు ఇంకేంటంటే కనుక మీ ఇంట్లో ఉండే కారాత్మక శక్తులు ఆ పొగలో చుట్టుకొని బయటికి వచ్చేస్తాయి అనమాట. అలా బయటికి వచ్చినప్పుడు ఇంటి వాతావరణం బాగానే ఉంటుంది, ఇంట్లో సమస్యలు అనేవి చాలా తక్కువగా ఏర్పడతాయి. అలానే కాకుండా ఇల్లు మీకు అనుకూలించడం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా చెడు వెళ్ళిపోతే మన ఇంట్లోకి దైవానుగ్రహం అనేది కలుగుతుంది. అంటే దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి. కొంతమంది అండి ఎన్ని పూజలు చేసినా ఎంత ఏం చేసుకున్నా కానీ వాళ్ళకైతే దైవానుగ్రహం ఉండదండి. అలా ఉండక కూడా కొంతమంది ఏంటంటే కనుక బాధపడుతూ ఉంటారనమాట. అలా మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి పరిహారం అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా చక్కగా ఏంటంటే కనుక రేపు శుక్రవారం పూట ఈ పరిహారం చేసుకోండి. కాలిన తర్వాత ఇదంతా కూడా సింకులో అంటే ఇంట్లో కాకుండా కొంచెం ఇంటి బయట ఇలా మనకు వాష్ ఏరియాస్ ఉంటాయి కదా అక్కడ పోసేసి నీళ్ళను పోసేస్తే సరిపోతుంది. కానీ ఖచ్చితంగా కాలేటప్పుడు ఆ పొగ మీ ఇంట్లోకి పోయేలాగా చూసుకోండి. పొగ మళ్ళీ బయటకు వచ్చిందనుకోండి మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంటి బయట కాల్చే వీలు లేకపోతే ఇంట్లో లోపల నుంచి గుమ్మం దగ్గర కాల్చండి. అంటే ఇంట్లో కాల్చేదానికంటే కూడా గుమ్మం దగ్గర కాలిస్తే మంచిదనమాట. మన ఇంట్లోకి గుమ్మం నుంచే కదా చెడు వస్తుంది. అందుకే ఆ చెడుని ఆపటానికి ఇది మనం కాలుస్తున్నాం అంతేనండి. అంతకు మించి ఇక్కడ ఇంకేం లేదనమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూసే అవకాశం ఉంటుందండి. మీ ఇంటి పరంగా మీరు ఎంతో అలసిపోయారు, మేము ఎన్నో చేయించాం మా ఇంటి పరంగా అయినా కానీ మాకైతే ఇల్లు అనుకూలించట్లేదు, మాకు చాలా బాధలు ఉన్నాయనుకునేవారు 1-2 శుక్రవారాలు చేయండి. ఇవి మన ఇంట్లోనే ఉంటాయి కదా, ఇక్కడ మనం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాం కదండి. కాబట్టి 1-2 శుక్రవారాలు చేసేసుకొని ఇంకా రిజల్ట్ అనేది పొందండి. చాలా వరకు కూడా అండి మీరు ఆశ్చర్యపోయన్ని ఫలితాలు అయితే మీరు మీ కళ్ళతో చూస్తారనమాట. అంత చక్కగా ఉంటుంది పరిహారం, అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు. ఒకసారి చేస్తే రెండోసారికి ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనకు మనమే చేసేసుకునే అంత ఇదిగా మనకు ఉపయోగపడుతుంది పరిహారం అనమాట. అందుకే ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేయండి, రిజల్ట్ అనేది పొందండి. మీకుండే కష్టాలు, సమస్యలు, బాధల్ని తీర్చుకోండి, ఇల్లు మీకు అనుకూలించేలాగా చేసుకోండి. ఇంటి వాతావరణం ఏంటంటే కనుక సరిగ్గా ఉండేలాగా
వచ్చేలాగా ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసి చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇది మొదటి పరిహారం. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఆచరించవచ్చు. ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రేపు శుక్రవారం కదా, అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఈ పరిహారం ద్వారా కూడా ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి, పనుల్లో ఆటంకాలు రావు. అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చునే అంత అంటే చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. అదేనండి ధనియాల పరిహారం అనమాట. ధనియాలు బంగారంతో సమానమని పురాణాలలో చెప్పబడుతుంది. ధనియాలకు అతీత శక్తి ఉంటుందని మనందరికీ తెలిసిందే అనమాట. ధనియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి. ఎందుకంటే లక్ష్మీదేవికి ధనియాలంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ధనియాలతో మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మనం ఏంటంటే ధనియాలే కదా, ధనియాల వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. మనం చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక పనిచేసేలాగా చేయడానికి ధనియాలు ఉపయోగపడతాయండి. మనకి ఇక్కడ ఒక గుప్పెడు ధనియాలు అయితే సరిపోతే, ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఒక గుప్పెడు ధనియాలు తీసుకోండి. మీ ఇంట్లో ధనియాలు ఉంటే తీసుకోండి, ఒకవేళ లేకపోతే ఈ రోజుకు ఏంటంటే కనుక తెచ్చుకోండి. ఎందుకంటే ధనియాల వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ధనియాలకు అతీత శక్తితో పాటు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టే అంత ఇది ఈ ధనియాలకు ఉంటుందన్నమాట. అంటే శక్తులు ఉంటాయన్నమాట. అందుకే మీరు ఏదైనా పని అనుకుంటే జరగదు, ఆ పని పెండింగ్లో పడిపోతుంది. ఆ పనుల వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారనుకోండి, ఒక గుప్పెడు ధనియాలు తీసుకోండి. గుప్పెడు అంటే కనుక నిండుగా ఏం అవసరం లేదండి, కొంచెం అంటే తక్కువగా తీసుకున్నా పర్వాలేదనమాట. మరీ అంత గుప్పెడుగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట, కొంచెం తక్కువగా తీసుకున్నా పర్వాలేదండి. ఇలా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఒక ధనియాలు తీసుకోండి. అంటే మన ఇంట్లో ఉండే ధనియాలే ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకోండి అంతే, ఇంకంతకు మించి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఏదైనా పని అనుకుంటే ఆ పని పెండింగ్లో పడిపోతుంది, ఆ పని జరగట్లేదు, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనం కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో. అందుకే మీరు ఇలా తీసేసుకునే ధనియాలు ఉంటాయి కదా, చేతిలో పట్టుకుని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట. మీరు చెప్పే సంకల్పం పైన ఏంటంటే కనుక ఇది ఆధారపడి ఉంటుందండి. మనం చెప్పే సంకల్పాన్ని బట్టి ఏంటంటే కనుక మన యొక్క అంటే పని అనేది జరుగుతుందన్నమాట. ఏదైనా పని అనుకుంటే కొంతమందికి అయితే అది ఏంటంటే జరగనే జరగదు, బురదలో పోసిన పన్నీర్ లాగా మారిపోతుంది. అంటే అది సిద్ధించదనమాట, అది పెద్దగా ఫలితాలను తెచ్చిపెట్టదు, చాలా బాధలను ఇస్తుంది. పని అనుకుంటే పని జరగదు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇలా ధనియాలు తీసుకున్న తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకొని 3 సార్లు ఆ ధనియాల మీద ఊదండి. అలా ఊదిన తర్వాత ఆ ధనియాలను ఏంటంటే కనుక తల చుట్టూ 11 సార్లు తిప్పి మేము అనుకున్న పని జరగాలని చెప్పుకొని ఆ ధనియాలను తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పడేసి రండి. ఇలా రావటం వల్ల, ఇలా చేయటం వల్ల, శుక్రవారం ముఖ్యంగా ఈ ధనియాల పరిహారాన్ని పాటించడం వల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే చెప్తే నమ్మరండి. మీరు మీ కళ్ళతో చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత ఫలితాన్ని మేము పొందుతామా, ఇంత చక్కగా ఏంటంటే కనుక పరిహారం అనేది అనుకూలిస్తుందా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు షాక్ గురవుతారండి. అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. శుక్రవారం ఈ ధనియాల పరిహారాన్ని ఆచరించేసి రిజల్ట్ అనేది పొందండి. ఖచ్చితంగా మార్పుని మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యే అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారు, చేసేసి ఫలితాలను పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి మీరు కూడా చేయటం వల్ల, మీరు కూడా ఆచరించడం వల్ల మీకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు అనుకున్న పనులు జరిగి మీ లైఫ్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. మీకు కూడా చక్కగా ఏంటంటే కనుక పరిహారాలు అనేవి కూడా పనిచేస్తాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఏ పని అనుకుంటే ఆ పని ఏంటంటే కనుక జరిగే అవకాశం ఉంటుంది. పనులు ఏంటంటే కనుక పెండింగ్లో పడకుండా, పనుల నుంచి మనకు నష్టం అనేది కలగకుండా లాభం మాత్రమే కలిగేలాగా చేసుకునే పనులు మనకు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఉపయోగపడతాయండి. ధనియాల పరిహారం అయితే చాలామంది చేస్తారండి, చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందారు. కాబట్టి మరి మీరు కూడా చేసేసుకుని ఏంటంటే కనుక చక్కగా ఫలితం పొందండి. ఇక అలానే కాకుండా రేపు అష్టమి కూడా ఉంది. అలానే కాకుండా శుక్రవారం చాలా చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ రోజున ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. అయితే శుక్రవారం రోజున ఎవరైతే ఈ నియమాలను ఆచరిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చొని వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. ఈ పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయండి. ఇక అలానే శుక్రవారం ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మనం ఎలాగో దీపం పెట్టుకుని పూజ ఇదంతా కూడా చేసుకుంటాం కదా. అయితే మనం ఏంటంటే ఉప్పు కావచ్చు, ఎర్ర కందిపప్పు కందిపప్పు కావచ్చు, అలానే కాకుండా చింతపండు, కారం, పాలు కావచ్చు, పెరుగు, ఇవి ఏంటంటే కనుక ఎవరికి బదులుగా అప్పుగా ఇవ్వకూడదండి. అలా ఇస్తే మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. రూపాయి కూడా మన చేతి నుంచి వేరే వాళ్ళ చేతికి ఇవ్వకూడదని చెప్తూ ఉంటాయి పురాణాలలో, కాబట్టి ఇవ్వకండి. ఇక ఆ తర్వాత తులసి మొక్క దగ్గర కూడా 2 పూటల దీపం పెట్టండి. శుక్రవారం అష్టమి రోజున ఉదయం పూట, సాయంత్రం పూట దీపం పెడితే అష్ట కష్టాలు పోతాయండి. కష్టాల నుంచి మనం బయటపడతాం. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఈ పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అన్నమాట. దీపం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అష్టమి రోజున నిష్ట నియమాలతో దీపారాధన చేసుకుంటే
మనకుండే ఎన్ని కష్టాలైనా సరే మన జీవితంలో మనము అంటే ఎన్ని అనుభవిస్తామో కదండి, అవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెరుచుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం అనేది మనకు కలుగుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఆ ధనలక్ష్మి ఏంటంటే ఇంట్లో అడుగుపెట్టి కావలసినంత ధనవర్షాన్ని కూడా కురిపిస్తుంది అనమాట. అందుకే ఉదయం మనం దీపం పెట్టినప్పటికీ కూడా సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకోండి. అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక గుమ్మం దగ్గర మనం చెప్పాం కదా, ముందే అది కాల్చండి. ఈరోజు ఏంటంటే తలను వీరబోసుకోవటం, గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవటం, అలానే కాకుండా ఇంట్లో స్త్రీలు ఏరవటం ఇలాంటివి చెయ్యకండి. ఉప్పు కొంటే శుక్రవారం చాలా మంచిదండి. ఉప్పు కొంటే అప్పు తీరుతుందని నమ్ముతూ ఉంటారు కొంతమంది. ఇది శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది. కాబట్టి గల్లులుప్పు ఉంటుంది కదా, అంటే రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు, దొడ్డు పంట, అది ఒక 10 రూపాయలు పెట్టుకొని ఇంటికి తెచ్చుకొని దానితో అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. లేదంటే వంటల్లో కూడా వాడుకున్నా సరిపోతుంది. కానీ కొనండి, తప్పనిసరిగా కొని తెచ్చుకోండి ఇంటికి.